రోజున తెల్లవారుజామున 1:48 మన భారత సైన్యం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మనకి తెల్లవారుజామున నిద్ర లేవడంతో మనకు అందినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మన డిఫెన్స్ చేయబట్టిందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా వివిధ దేశాలు, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా మీద 9/11 దాడి జరిగిందో ఆనాటి నుండి ఉగ్రవాదం అన్నది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద, మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారు సందేశం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ ధీటైనటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద దేశంలో కూడా చాలా మందిలో ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడున్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయటం జరిగింది. ప్రత్యేకించి మురుడ్కే అనేటువంటి ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది సయ్యద్ హఫీజ్ అనేటువంటి అగ్ర ఉగ్రవాది. అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 9 ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే చాలా ఉన్నా కూడా ఈ 9 ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యేకించి భారతదేశం మీద ఏ రకంగా మనం దాడి చెయ్యాలి అనేటువంటి విషయం మీద ఉగ్రవాదులకి ఈ 9 స్థావరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మురుడ్కేకి సంబంధించి మన బాంబేలో జరిగినటువంటి తాజ్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కసబ్ని మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. అతను ఇచ్చినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మురుడ్కేలోనే కసబ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చారు అనేటువంటి విషయం స్వయంగా కసబ్ చెప్పినటువంటి మాట. అంటే సయ్యద్ హఫీజు అక్కడ ఒక మస్జిద్ నడుపుతూ అక్కడ ఏ క్షణమైనా సరే మనం ఎప్పుడు వెళ్ళినా సరే కనీసం ఒక 100-200 మంది ఉగ్రవాదులకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మనకు కనపడుతుంది అని చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా బహవల్పూర్ అనేటువంటి ఉగ్రస్థావరం ఏదైతే ఉందో ఏ క్షణం మనం వెళ్ళినా కూడా కనీసం 200-300 మంది ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ అక్కడ మనకు కనపడుతుందని చెప్పి చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. కనుక ఈ 9 ఉగ్రస్థావరాలు కూడా భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని భారతదేశం మీద దాడి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందాక మన డిఫెన్స్ కూడా వారు న్యూస్లో కూడా వారి వైపు నుండి వివరణ కూడా వారు ఇవ్వడం జరిగింది.
ఈ ఉగ్రవాదులకి సంబంధించి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా హతమార్చబడ్డారు అని చెప్పారు. ఒక అంచనా ప్రకారం 100 మంది ఉగ్రవాదులు అక్కడ హతమార్చబడ్డారు అని చెప్పి అనుకున్నా ఈ సంఖ్య ఏదైతే ఉందో పెరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ తెలియజేస్తున్నటువంటి సందర్భంలోనే జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి మాట కూడా, ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఆపరేషన్, ఈ మిషన్కి ఇచ్చారు అని చెప్పి వారు స్వయంగా చెప్పారు. ఎందుకంటే 26 మంది అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులు చంపినటువంటి సందర్భంలో ఎవరైతే మహిళల నుదుటున ఉన్నటువంటి బొట్టు చెరిపివేశారో ఈ ఉగ్రవాదులు, దానికి నిదర్శనంగా మిషన్ సింధూర్ అని పేరు పెట్టారని, అదేవిధంగా కశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశానికి నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు లాంటిది అనేటువంటి ఒక భావనతోటి దీనికి మిషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు. ఇవాళ కూడా 7వ తారీఖు ఇవాళ మాక్ డిఫెన్స్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంలో ఈ మాక్ డ్రిల్ జరుగుతుంది. అంటే సంక్షోభ సమయంలో మన దేశ రక్షణ, అదేవిధంగా సార్వభౌమత్వం కూడా సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో దేశ పౌరులు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా రక్షించాలి అనేటువంటి అనేక విషయాల మీద తర్ఫీదు ఇవ్వడానికి ఈ మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబడుతుంది. కనుక దేశ ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ మాధ్యమంగా, ఈ మాక్ డ్రిల్లో మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. మన దేశ రక్షణ, మన దేశ భద్రత మరియు మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధిలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదాము అని చెప్పి పిలుపునిస్తూ, మరి మనం అందరం కూడా ఇవాళ మన సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి మరియు మన ప్రధాని గారికి మన సంపూర్ణ సహకారాన్ని అందించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. మనం చూస్తున్నాము, కొంతమంది నాయకులు పరిపరి విధాలుగా కూడా దీని మీద స్పందిస్తున్నారు. ఇవాల్టి అవసరం ఏమిటంటే మనం అందరం కూడా ఒకే గళంతో మాట్లాడుతూ మన భద్రతా దళాలకి వెన్నంటి మనం అందరం కూడా నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా తెలియజేస్తున్నాను. జై హింద్.